तस्मै ब्रह्मज ब्रह्माचार्यकीर्तिं प्रजातुः नागदेवैर्देवगणं प्रजते ब्राह्मणाचे उत्तरेत् सर 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 डीसी का सर गंदूरी मैं वस्ता ओके सुन रहा ओके सेकंड सर ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ గుంటూరులో చాలామంది తెలుసు. నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ అడిషనల్ ఛార్జీ కమిషనర్ చేయడం జరిగింది. అంటే నగరాన్ని గురించి కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్ట్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజ్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్ పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీ చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా ఆ రోజు హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ అంటే డ్రైవ్ చేసిన సందర్భాలు రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకొని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించడానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది. వీరందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని తర్వాత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థ ప్రాతినిధ్యం వహిస్తారు. వీరందరి యొక్క సహకారంతో వారి యొక్క సూచనలు, అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజన్ ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ విధంగానే అధికారులుగా మేము ముందుకెళ్ళడానికి, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకున్నారు. లోకల్గా మినిస్టర్స్ ఉన్నారు, ఇద్దరు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, అట్లాగే మనకి ఇక్కడ సివిల్ సర్వీస్ మినిస్టర్, వీరందరి యొక్క సహకారాలు తీసుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను 100% కమిట్మెంట్ కృషి చేయాలి.